నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ షాహిదా. ఒకసారి ఊహించండి, మొత్తం కొండంతా ఒక్కసారిగా నీలిరంగు సముద్రంలా మారిపోతే ఎలా ఉంటుంది? అది ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అద్భుతం. అదే నీల కురింజి. మనకు పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి కదా, అలాగే ఈ నీల కురింజి పూలు కూడా 12 ఏళ్లకు ఒక్కసారే పూస్తాయి. ఒకసారి విరబూసి ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్లకు పైగా ఈ పువ్వులు వికసించవు. సముద్ర మట్టానికి 1300 నుంచి 2600 మీటర్ల ఎత్తులో పెరిగే ఈ పొదలు పూయగానే కొండలన్నీ నీలి ఊదా రంగులో మెరిసిపోతాయి. ఆ దృశ్యం చూడ్డానికి వేలాది మంది పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ఈ పూల వల్లే ఆ ప్రాంతానికి నీలగిరి పర్వతాలు అనే పేరు వచ్చిందని ప్రతీతి. అదే నీలగిరి కొండల మధ్యలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఊటీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. పశ్చిమ కనుమల ఎత్తైన కొండలపై కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ అద్భుతం కనిపిస్తుంది. టోడా, పాలియన్ వంటి గిరిజన తెగలు ఈ పుష్పాలను పవిత్రంగా భావిస్తారు. ఈ తెగల సంస్కృతిలో, సాంప్రదాయాల్లో ఈ పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక చివరిసారిగా 2018లో ఈ పూలు పూసాయి. మళ్ళీ 2030లో ఈ నీలి పూలతో కొండలు అందంగా కనిపించనున్నాయి. ఊటీ, నీలగిరి ప్రాంతాలు మరోసారి నీలి తివాచి పరుచుకున్నట్లుగా మారిపోతాయి. ఆ సమయంలో అక్కడికి వేలాది మంది పర్యాటకులు చేరుకుంటారు. ప్రకృతి ప్రేమికులకు అది జీవితంలో ఒకసారి చూసే అద్భుత దృశ్యమవుతుంది. కానీ ఈ అందమైన అద్భుతం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. టీ, కాఫీ తోటల విస్తరణ, పెరుగుతున్న పర్యాటకం, అడవుల నాశనం ఇవన్నీ నీల కురింజి ఆవాసాలను క్రమంగా తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక పరిశోధనలు ప్రారంభించింది. బాబా బుదాన్ గిరి, కుడ్రేముఖ్, నీలగిరి ప్రాంతాల్లో పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని అత్యంత కీలకమైన జాతిగా గుర్తించింది. ప్రకృతి మనకిచ్చిన ఈ అరుదైన బహుమతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. 2030లో ఊటీ, నీలగిరి కొండలు మళ్లీ నీలి సముద్రంలా మెరిసే దృశ్యం చూడాలంటే మనం ఇప్పుడే ప్రకృతిని రక్షించాలి. ఎందుకంటే నీల కురింజి కేవలం ఒక పువ్వు కాదు, 12 ఏళ్ల సహనానికి ప్రతీక.